హాయ్ అండి, నేను స్వాతి. ఈరోజు మనం మామిడికాయ చేపల పులుసు చేసుకుందాం. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు తీసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న వాటిని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. వీటిలో కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయల పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత అందులో 2 రెబ్బల కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలని పేస్ట్ కింద చేసుకుని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయ్యాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ కూరలో నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని వేసుకోవాలి. ఇలా కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరలో మామిడికాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి కూరను బాగా ఉడకనివ్వాలి. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాం. ముక్కలు బాగా ఉడికాయి. ఇప్పుడు కూరలో ముందు ఆడి పెట్టుకున్న మసాలాను 1.5 స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కర్రీని కంటిన్యూస్గా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, మన మామిడికాయ చేపల పులుసు రెడీ. ఈ కూరను వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే ఉంది మీకు నోరూరుతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.